హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు మహాభారతంలోని కథలో పాండవులను మట్టుపెట్టడానికి దుర్యోధనుడు వారణావతి పథకం వేస్తాడు. ఆ పథకం ఇష్టం లేని కర్ణుడు అడ్డు చెప్తాడు. కానీ కర్ణుడికి ఏదో విధంగా సర్ది చెప్తాడు దుర్యోధనుడు. అంతవరకు చెప్పుకున్నాం కదా అండి. ఇంకా కథలోనికి ముందుకు వెళ్ళేటప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా చూడటం ఇష్టం లేని కర్ణుడు తపస్సు చేసి ఆత్మశక్తి సంపాదిస్తానని అడవులకు వెళ్తాడు. అక్కడ వికాండక మునిపుత్రుడైన ఋష్యశృంగ మహర్షికి కర్ణుడు కనిపిస్తాడు. అతను కర్ణుడిని చూస్తూనే మహావీరునిగా గుర్తిస్తాడు. కర్ణుడు భార్గవరాముని శిష్యునిగా తెలుసుకొని, నాయన, నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, కానీ జరామన్యుడు అనే రాక్షసుడు నా యజ్ఞాన్ని సాగనివ్వటం లేదు. నీవు రక్షణ కల్పించగలిగితే యజ్ఞం పూర్తవుతుంది అనగానే కర్ణుడు సరే అంటూ వెళ్తాడు. కర్ణుడు విజ్ఞానాస్త్రంతో జరామన్యుడిని సంహరించి ఋష్యశృంగ మహర్షి యజ్ఞం పూర్తి చేయిస్తాడు. కర్ణుని సహాయానికి సంతోషించి ఋష్యశృంగుడు, ఏదైనా వరం కోరుకో కర్ణ అంటాడు. అప్పుడు కర్ణుడు, స్వామి, ఎంతటి యుద్ధంలోనైనా ఎవరితోనైనా ఎదురు నిలిచి పోరాడగల ఆత్మధైర్యాన్ని ప్రసాదించండి. చివరి కాలంలో పరమాత్మని చూడగలిగే అదృష్టాన్ని ప్రసాదించండి అంటాడు. తదాస్తు అని వరమిస్తాడు మహర్షి. కర్ణుడు తన పరాక్రమాన్ని నమ్ముకోవటం వల్లే ఋష్యశృంగ మహర్షిని ఎటువంటి అస్త్రాలు శాస్త్రాలు అడగలేదు. కర్ణుని మనస్తత్వం చాలా విచిత్రమైనది. ఒక్కొక్కసారి హిమాలయం అంత ఎత్తుగా కనిపిస్తాడు, ఒక్కొక్కసారి గులకరాయంత చిన్నగా కనిపిస్తూ ఉంటాడు. ఏది ఏమైనా కుంతికి కన్యా ప్రయాణ పుట్టడం వల్ల నీటి పాలవుతాడు. దుర్యోధనుడితో కలవటం వల్ల నిప్పు పాలవుతాడు. లోహంతో సావాసం చేసిన అగ్నిదేవుడు కూడా సుత్తి దెబ్బలు తినాల్సిందే కదా. కర్ణుడి జీవితం దుర్యోధనుడి పరిచయమే లేకపోతే మరొక భార్గవరాముడు అయ్యేవాడేమో. మహా ఉత్తముడైన దుర్మార్గుడి సావాసం చేస్తే ఏమవుతాడు అని తెలియచెప్పేవారికి కర్ణుడి జీవితమే ఉదాహరణ. దీనినే భృంగకీటక న్యాయం అంటారు. భృంగకీటక న్యాయం అంటే తుమ్మెద చెట్టు మీద ఉండే ఆకు పురుగుల్ని తెచ్చి మట్టితో గూడు కట్టి గూటిలో ఆ పురుగుల్ని పెట్టి మూసివేస్తుంది. ఆ గూటి చుట్టూ జుమ్ అంటూ తిరుగుతూ ఉంటుంది. గూటి లోపల ఉన్న ఆకు పురుగుల్ని తుమ్మెద రూపంతో బయటికి వస్తుంది. పండితులు దీనినే భృంగకీటక న్యాయం అంటారు. మనం సావాస దోషం అంటూ ఉంటాం. ఇదిలా ఉండగా ధర్మరాజు వారణావతి వెళ్ళటానికి తమ్ముళ్ళతో ప్రయాణమవుతాడు. అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి తల్లిని కూడా వెంట తీసుకువెళ్ళాలని అనుకుంటాడు. రథాలను సిద్ధం చేయిస్తాడు. విదురునికి విషయం తెలుస్తుంది. ధృతరాష్ట్రుడు ధర్మరాజుని వారణావతికి పంపించటంలో ఏదో రహస్యం ఉందని ఊహించి తనకు నమ్మకమైన గూఢచారుల్ని వారణావతికి పంపిస్తాడు. అక్కడ దుర్యోధనుడు లక్క ఇంటిని నిర్మిస్తున్న విషయం తెలుసుకుంటాడు విదురుడు. ధర్మరాజుకి ఎన్నో జాగ్రత్తలు చెప్తాడు విదురుడు. ధర్మరాజా, వారణావతికి వెళ్తున్నావు, అక్కడ ఉన్నంతకాలం ఎప్పుడు ఆదమర్చి నిద్రించకు. అడవి అంతటినీ కాల్చే దావాగ్ని కూడా భూమిలో దాక్కున్న ఎలుకను చంపలేదు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో అని ముందు ప్రమాదం ఉంది సుమా అన్నట్లుగా హెచ్చరిస్తాడు విదురుడు. దానికి ధర్మరాజు, తండ్రి, నీ వంటి వారి ఆశీస్సులు ఉన్నంత వరకు మాకు ఎటువంటి కష్టాలు రావు, మాకు శ్రీరామ రక్ష అని నమస్కరిస్తాడు. ఆ రోజు పాల్గొన శుద్ధ అష్టమి తిథి, రోహిణి నక్షత్రం. ఇంకా కథలోనికి ముందుకు వెళ్ళేటప్పుడు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.